హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్, బాగి పిల్లలు డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తూ ఉంటే మనోహరి అండ్ చెంబా మాత్రం ఆనంద్ వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు ఏదో బ్యాగ్తో వచ్చారు. అసలు ఆ బ్యాగ్లో ఏముంది, ఆ బ్యాగ్లో ఏముందో చెప్పమంటుంటే ఆనంద్ చాలా సీరియస్ అవుతున్నాడు. కనీసం అంజు బుజ్జమ్మకు కూడా బ్యాగ్లో ఏముందో చెప్పటం లేదు. అసలు ఏం జరుగుతుంది, ఏముంది ఆ బ్యాగ్లో అని చెప్పి చెంబా వెళ్ళి చూస్తుంది. చూసేసరికి ఒక్కసారిగా చెంబా షాక్లో ఉండిపోతుంది. మనోహరి ఏమో, అమర్ నీకు కొన్ని విషయాలు చెప్పాలి అమర్. ఈ మధ్య పిల్లలున్నారే, వాళ్ళు లేనిపోని చెడు వ్యసనాలకి అలవాటు అవుతున్నారు అమర్. మొన్నటికి మొన్న నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకొకడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలియకుండా స్మోకింగ్ హ్యాబిట్ నేర్చుకున్నాడంట. ఇప్పట్లో పిల్లలు ఇలా ఉన్నారు. మన ఇంట్లో పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అమర్ అని కావాలనే బ్యాగ్లో ఏదో వేరే తెచ్చుకున్నాడేమోనని చెప్పి ఇంకా వాడి గురించి అన్నీ చెప్తూ ఉంటుందన్నమాట మనోహరి. ఇంకా వెంటనే అలా అమర్, బాగి ఇద్దరు వింటూ, అయినా ఏంటి మనోహరి, ఈ ఇంట్లో ఎందుకు అదంతా చెప్తున్నావు? మన ఇంట్లో పిల్లలు చాలా మంచివారు, వారి గురించి నువ్వు ఇలా చెప్పకూడదని చెప్పి ఇంకా చెప్పేసరికి అలా మనోహరి పైకి చూస్తుంది. చెంబా మనోహరి ఇలా రా అని పిలుస్తుంది. వెంటనే మనోహరి పైకి వెళ్తుంది. ఏంటి చెంబా, ఏంటి, ఏం దొరికింది వాడి బ్యాగ్లో అనేసరికి బ్యాగ్ చూసేసరికి అందులో అరుంధతి ఫోటో కనబడుతుంది. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఛ, నేను తప్పు చేశాను మనోహరి. నేను ఆనంద్ బాబుని, ఆకాష్ బాబుని అనుమానించాను. కానీ వాళ్ళు చూసావా, పాపం పిల్లలు, వాళ్ళ అమ్మ ఫోటో పగిలిపోయినట్లుంది. అందుకే మళ్ళీ ఫ్రేమ్ చేయించుకోవడానికే బయటికి వెళ్ళి ఎక్కడ మళ్ళీ నువ్వు నీ కంట పడితే నువ్వు తిడతావునని, పిల్లలు ఎక్కడ బాధపడతారోనని వాళ్ళకి చెప్పకుండా దాచిపెట్టారు. వీళ్ళని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం, నా కళ్ళు పోతాయి అని అంటుంది చెంబా. సర్లే, ఇప్పుడు ఈ ఫోటో ఇక్కడ ఉండడం ఏంటైనా, ఈ ఫోటో ఉండాల్సింది స్టోర్ రూమ్లో అని వాళ్ళకి తెలియకుండానే ఆ ఫోటోని స్టోర్ రూమ్లో వేసేస్తుంది, అరుంధతి ఫోటోని మనోహరి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అమర్ నిద్రపోతూ ఉంటే సడన్గా ఎందుకో అమర్కి కొన్ని మెరుపులు రావడం వల్ల మెలకువ వస్తుంది. సో మెలకువ వచ్చి అలా చూసేసరికి ఏంటి ఇంత నాకేదో అనిపిస్తుంది అని చెప్పి వెళ్తాడనమాట. వెళ్ళి చూస్తారు. చూసేసరికి ఇంకా అలా స్టోర్ రూమ్ అయితే డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. ఇదేంటి, స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేసింది అని లోపలికి వెళ్తారు అమర్. లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ అరుంధతి ఫోటో కనబడుతుంది. ఒక్కసారిగా అరుంధతి ఫోటో ఫ్రేమ్ని చూసి షాక్లో ఉండిపోతారనమాట అమర్. ఇంకా అలా అరుంధతి ఫోటో చూస్తూ తనకి మళ్ళీ గత జన్మ జ్ఞాపకాలైతే గుర్తుకు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. లైక్ ఒకప్పుడు అరుంధతితో తను టైం స్పెండ్ చేసిన విషయాలు కానీ, అండ్ దాని తర్వాత ఇంకా అరుంధతి తన వైపు చూస్తూ, లైక్ అరుంధతి చనిపోయిన తర్వాత బాగీని పెళ్లి చేసుకున్న విషయాలు, ఇవన్నీ గుర్తొస్తాయన్నమాట అమర్కి. ఒక్కసారిగా ఇంకా అలా అమర్ అయితే షాక్లో ఉండిపోతారు. తన తలంతా బద్దలైపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా తల మొత్తం బాగా పట్టుకొని మళ్ళీ స్పృహ కోల్పోతారు అమర్. అప్పుడే కరెక్ట్గా బాగి ఎర్లీ మార్నింగ్ అవుతుంది. బాగి, రాథోడ్ ఇద్దరు కలిసి అయితే ఇంకా అలా మార్నింగ్ మొత్తం అన్ని పనులు చేసుకుంటారు. అవును మిస్ అమ్మ, సార్ ఏంటి కనిపించట్లేదని అంటారు. ఏముంది రాథోడ్, ఒకవేళ జాగింగ్కి వెళ్ళారేమో అని అంటుంది బాగి. లేదు మిస్ అమ్మ, సార్ ఫ్రెష్ అవ్వకుండా ఎక్కడికి వెళ్ళరు, జాగింగ్ డ్రెస్ ఇంకా అక్కడే ఉంది, మరి ఎక్కడికి వెళ్ళినట్టు అని చూసేసరికి స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేసి కనబడుతుంది. ఇదేంటి, స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తుందని వెళ్ళి చూసేసరికి అక్కడ అమర్ స్పృహ కోల్పోయి కనిపిస్తారు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుంది బాగి. ఏవండి, ఏవండి అని చెప్పి ఇద్దరు వెళ్ళి అలా చూస్తారు. చూసేసరికి అమర్ స్పృహలో లేకుండా కళ్ళు తిరిగి పడిపోయి అయితే ఉంటారు. ఇదేంటి, ఆయన పడిపోయారు, ఏం చూసి పడిపోయారు అని చూసేసరికి అక్కడ అరుంధతి ఫోటో కనబడుతుంది. అంటే ఆయన అరుంధతి ఫోటో చూసే పడిపోయారా? అంటే అక్క ఫోటో చూసి ఆయన పడిపోయినట్టున్నారు. మనం వెంటనే వెళ్ళాలి రాథోడ్, రా అని చెప్పి ఇంకలా అమర్ని అయితే తీసుకువెళ్తారు. ఒకవేళ గతం గుర్తొచ్చిందేమో రాథోడని ఇంకా అలా లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెడతారనమాట అమర్ని. ఇంకా అమర్ అలా మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తారు. నాకేమైంది అని అడుగుతారు అమర్. ఏవండి, ఇప్పుడు మీకు ఎలా ఉంది, మీరు మీరు ఏదైనా గుర్తు తెచ్చుకున్నారా, చెప్పండి అని అడుగుతుంది బాగి. ఇంక వెంటనే అమర్
బాగా బ్రెయిన్కి స్ట్రెస్ తీసుకొని నాకు నాకేమీ గుర్తు రావట్లేదు. కానీ కానీ అని అమర్ అలా ఇంక వెంటనే కొంచెం కొంచెం గుర్తు చేసుకుంటారు. మనోహరి ఏమో, ఏయ్ బాగి, ఏంటి అమర్ని చంపేద్దాం అనుకుంటున్నావా? అమర్కి కొంచెం గతం గుర్తొచ్చినా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అనే విషయాన్ని నువ్వు మర్చిపోయావా? మర్చిపోలేదు కదా? అలాంటప్పుడు ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి చాలా గట్టిగా అడుగుతుంది. చూడు మనోహరి, నేనేమీ ఏది కావాలని చేయలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఆయనకి గతం గుర్తుకు వచ్చేలా ఉంటే మాత్రం అది ఎవ్వరు దేవుడు చాపినా అది ఆగదు. కాబట్టి నేను చెప్పేది నువ్వే దృష్టిలో పెట్టుకో అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది బాగి. ఇంకా అమర్ దగ్గరికి వచ్చి, అమర్, నీకేం కాలేదు కదా? ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా? నీకు గతం ఏమైనా గుర్తొచ్చిందా అని అడుగుతారు. ఇంక వెంటనే అలా అమర్ సైలెంట్గా ఉంటూ, "ఆ, మనోహరి, ఏ గతం అడుగుతున్నావు అని అంటారు. అమ్మయ్య, మనోహరి అని ఎప్పుడు పిలిచాడో, ఏ గతం అని ఎప్పుడు అడుగుతున్నాడో అమర్కి ఏమీ గుర్తురాలేదు. గుర్తొస్తే అయిపోయేదాన్ని అని ఇంకా అలా మనోహరి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా అమర్ ఇంకా అలా నడుచుకుంటూ పిల్లల దగ్గరికి అయితే వస్తారు. పిల్లలందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డాడ్, మీరు మీరు బాగానే ఉన్నారు కదా డాడ్ అని అడుగుతారు. నేను బాగానే ఉన్నాను పిల్లలు, నాకేం కాలేదు, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని అమర్ ఎంతో హ్యాపీగా పిల్లల్నైతే హక్ చేసుకుంటారు. అప్పుడే బుజ్జమ్మ అమర్ దగ్గరికి వచ్చి, నాన్న, మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది. ఏంటో చెప్పమ్మా అని అంటారు. నాన్న అని ఇంకా అమర్ని అలా కింద కూర్చోబెట్టి, హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్తుంది. ఒక్కసారిగా ఇంకా అలా అమర్ షాక్లో ఉంటారు. అంటే ఈరోజు నా బర్త్డేనా అని అడుగుతారు. అవును, ఈరోజు మీ బర్త్డే డాడ్. అందుకే మీకోసం మేము ఎంతో ఎంతో ప్రయత్నించాం. మీరు చాలా హ్యాపీగా ఉండాలి అని మేము కోరుకున్నాం. కానీ మీకు మళ్ళీ ఈ బర్త్డే విషయం గుర్తు చేస్తే ఎక్కడ మీరు బా మళ్ళీ స్ట్రెస్కి ఫీల్ అవుతారా అని చేయలేదు. బుజ్జమ్మే మీకు ఇప్పుడు గుర్తు చేసింది అని అంటారు ఆనంద్. ఇంకా మనోహరి, ఏంటి ఇవాళ అమర్ బర్త్డేనా? నాకు ఆ విషయమే తెలీదే అని ఆలోచనలో పడుతుంది. ఎప్పుడు నువ్వు ఎవరిని చంపుదామా, ఎవరిని పైకి పంపుదామా అని ఆలోచిస్తావు, కానీ ఒకరి మంచి గురించి నువ్వెప్పుడూ ఆలోచించావు కదా మనోహరి అని అంటుంది చెంబా. ఊరుకో చెంబా, అమర్కి నేనే సర్ప్రైజ్ ఇవ్వాలి. నేనే అమర్కి మంచి పార్టీనివ్వాలి. అప్పుడే అప్పుడే అమర్కి నేనంటే ప్రేమ కలుగుతుంది అని అంటుంది. ఇంకలా మనోహరి వెళ్ళేలోపే బాగీనే మనోహరి కంటే ముందు వెళ్తుంది. వెళ్ళి, ఆ సార్, మీకోసం ఇవాళ గుడిలో పూజ చేయించాను, ఇదిగోండి సార్ కుంకుమ అని చెప్పి ఇంకా అలా అమర్కి కుంకుమ పెట్టబోతుంటే బాగి ఆల్రెడీ పెట్టుకున్న కుంకుమ అనేది అనుకోకుండా అమర్ నుదుటికి తగులుతుంది. ఒక్కసారిగా ఇంకా బాగి అయితే అలా షాక్లో చూస్తూ ఉంటుంది. ఇంకా మనోహరి, ఏయ్ బాగి, ఏం చేస్తున్నావు అంటే, నీకు ఈ మధ్య బాగా ఎక్స్ట్రాలు ఎక్కువగా ఉంటున్నాయి అని అంటుంది మనోహరి. చూడు మనోహరి, నేను నీలా ఎప్పుడూ దిగజారి ప్రవర్తించను. నేను ఎలా ఉంటానో ఎప్పుడు అలాగే ఉన్నాను, నీలా కాదు అని అంటుంది బాగి. ఇంకా వెంటనే అమర్ అయితే, చూడండి ఇప్పుడు అదంతా ఎందుకు, సరే నేను వెళ్తున్నాను అని వెళ్ళబోతుంటే, అమర్ ఒక్క నిమిషం అమర్, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అమర్? ఇవాళ ఈవినింగ్ నీకోసం గ్రాండ్గా బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేద్దామని నేను సర్ప్రైజ్ చేశాను అమర్. కానీ చూసావా, ఈ పిల్లలందరూ కలిసి బయట పెట్టేశారు. నా సర్ప్రైజ్ మొత్తం వేస్ట్ అయిపోయింది. సర్లే, అదంతా పక్కన పెట్టు. నువ్వైతే బాగా రెడీ అవ్వవు అమర్. ఇదిగో నీకోసం ఒక మంచి సూట్ తీసుకున్నాను అని అంటుంది మనోహరి. ఇంకా అలా అమర్ అయితే ఆ సూట్ వైపు చూస్తారు. ఇప్పుడు వెళ్ళమర్, వెళ్ళి రెడీ అవ్వని చెప్పి ఇంకా అలా మనోహరి అమర్ని పంపించేస్తుంది. బాగి, నువ్వు ఎంత కాకపట్టినా ఆయన నీకు మొహం కూడా చూడరు, ఆ విషయం నీకు అర్థం కావట్లేదు అని నవ్వుకుంటూ ఉంటుంది బాగి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా అలా అమర్ అయితే చాలా హ్యాపీగా సూట్ వేసుకొని కిందికి వస్తారు. అమర్ని చూసి బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంక పిల్లలందరూ అయితే అలా పాపం చూస్తూ ఉంటారు వాళ్ళ డాడ్ వైపు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అమర్ కోసం మనోహరి ఒక కేక్ అయితే తెప్పిస్తుంది. ఆ కేక్ని చూస్తూ ఉంటుంది చెంబా.
ఏంటి మనోహరి, నువ్వు ఇంత పెద్ద సెటప్ వేశావు? దీని వెనకాల ఏదో ఏదో రీజన్ ఉండే ఉంటుంది కదా అని అంటుంది. అవును చెంబా, ఉంది. అది ఏంటో తెలుసా? ఈ కేక్లో నేను మత్తుమందు కలిపాను. ఈ కేక్ తిన్న ప్రతి ఒక్కరూ నిద్రపోతారు. కాబట్టి అప్పుడు అమర్ని నేను పైకి పంపేస్తాను. ఎందుకంటే నాకు అనిపిస్తుంది చెంబా, ఒకవేళ అమర్కి గతం గుర్తొచ్చేస్తే, అరుంధతి ఫోటో చూడగానే కళ్ళు తిరిగి పడిపోయాడు. అలాంటప్పుడు ఆయనకి గతం గుర్తొచ్చింది అంటే ఇంకేం లేదు. నా జీవితం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. కాబట్టే నేను ఖచ్చితంగా అమర్ని పైకి పంపించి ఆస్తి పేపర్ల ముందు రాయించుకున్న తర్వాతే అమర్ని పైకి పంపించేద్దాం అనుకుంటున్నాను అని మనోహరి చెప్తుంది. ఒక్కసారిగా చెంబా, నువ్వు నువ్వు కాస్త ఆలోచించుకో మనోహరి. ఆలోచించడానికి ఏమీ లేదు. నేను అనుకున్నదే కరెక్ట్ అని చెప్పి ఇంకా అలా కేక్లో అయితే మత్తుమందుని కలిపేస్తుందనమాట మనోహరి. సో ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికైతే వస్తారు. వచ్చి చూస్తూ ఉంటారనమాట. ఇంకా కేక్ అయితే కట్ చేపిస్తారు అమర్తో. కానీ అమర్ మాత్రం ఫస్ట్ పిల్లల వైపు చూస్తారు. ఇంకా అలా పిల్లలందరితో అమర్ అయితే కేక్ కట్ చేపిస్తారు. ఇంకా మనోహరి చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. చూసావా, అమర్ ఎంతైనా అమరే. అందుకే ఎంత నేను బర్త్డే పార్టీ ఇచ్చినా పిల్లలతోనే కేక్ కట్ చేయించుకుంటున్నాడు. ఛ అని అనుకుంటుంది. ఇంకా మనోహరి అయితే తర్వాత వెంటనే కేక్ పీస్ని బాగీ వైపు తీసుకొని వస్తారు. ఇంకా బాగీ అలా చూస్తూ ఉంటుందన్నమాట పాపం అమర్ వైపు. అమర్ ఏమో బాగీ దగ్గరికి వచ్చి, బాగీ గారు, ఇన్ని రోజులు మీరు పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నారు, ఇదిగోండి అని చెప్పి ఇంకా బాగీకి అయితే కేక్ పీస్ ఇస్తారు. అదంతా చూసి బాగీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత మనోహరి దగ్గరికి వస్తారు. అమర్, నాకొద్దులే, నువ్వు తిన అమర్ అని చెప్పి ఇంకా అలా మనోహరి అయితే అమర్కే ఆ కేక్ పీస్ని తినిపిస్తుంది. అలా పిల్లలు, బాగీ, అమర్ అందరూ రాతోడు అందరూ కేక్ తింటారు. కేక్ తిన్న తర్వాత వాళ్ళకి మత్తుగా అనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంకా మనోహరి అయితే అలా హ్యాపీగా ఫీల్ అయ్యి అమర్ రూమ్కి అయితే వెళ్తుంది. వెళ్ళి కొన్ని పేపర్స్ తీసుకొని అమర్ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలి అని చెప్పి ఇంకా అలా చెయ్యి చూసేలోపు ఒక్కసారిగా అమర్ అయితే కళ్ళు తెరిచి చూస్తాడు. ఒక్కసారిగా గడగడ వణికిపోతూ ఉంటుంది మనోహరి. ఇంకా వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ బాగి అండ్ పిల్లలు అందరూ ఉంటారు. బాగి, రాథోడ్, పిల్లలైతే నిద్రపోతుంటారు, సారీ. ఇంకా బాగి, రాథోడ్ అయితే ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఇంకా వెంటనే అలా బాగి వచ్చి మనోహరి చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఏయ్ బాగి, ఏయ్ మనోహరి! ఆయనకి గతం అంతా గుర్తొచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు, నీ పని అయిపోయింది అని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా చెప్తుందనమాట. బాగి అయితే ఇంకా షాక్లో ఉండిపోతుంది. మనోహరి, ఏంటి మనోహరి, నువ్వు నన్ను చంపాలి అనుకున్నావు, నా ఫ్యామిలీని నాకు దూరం చేయాలి అనుకున్నావు. ఎప్పుడైతే ఆరు ఫోటో చూశానో అప్పుడే నాకు గతం గుర్తొచ్చింది. కానీ నువ్వు ఏం చెప్పావు, ఈ ఇంట్లో మళ్ళీ ఎలా ఎలా నీ చక్రాన్ని తిప్పుతున్నావు అని తెలుసుకోవడానికే నేను నటించాను. గతం మర్చిపోయినట్టు నటించాను. కానీ ఇప్పుడు నాకు గతమంతా ఫుల్గా గుర్తొచ్చేసింది. ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు మనోహరి. ఒకవేళ నువ్వు నా ఫ్యామిలీపై ఏదైనా దండయాత్ర చేయాలన్నా, నా ఫ్యామిలీ జోలికి రావాలన్నా నీ ఒన్నులో వణుకు పుట్టేలా నేను ఆల్రెడీ ప్లాన్ చేసేసాను. నా ఆరుని చంపేశావు, తర్వాత నా పిల్లల్ని, భాగ్యని కూడా చంపాలి అనుకున్నావు. కానీ నిన్ను మాత్రం నేను వదిలిపెడతానని ఎలా అనుకున్నావు, ఎలా అనుకున్నావు మనోహరి అని అడుగుతారు అమర్. ఇంకా మనోహరి గడగడ వణికిపోతూ కిందకి వెళ్ళేసరికి ఇంకా ఒక్కసారిగా మెట్లపై నుండి పడిపోతుందన్నమాట మనోహరి. ఇంకా అలా కరెక్ట్గా అరుంధతి ఫోటో ముందు, అంటే అరుంధతి కాళ్ళ ముందు పడినట్లు అవుతుంది మనోహరికి. ఇంకా మనోహరి అలా వేటాడుతూ ఉంటాడు అమర్. మనోహరి ఏమో, అమర్ ప్లీజ్ నన్ను నన్ను క్షమించు అమర్ అని అంటుంటే, నిన్ను వదిలిపెట్టను మనోహరి, వదిలిపెట్టను అని ఇంకా అలా మనోహరికి పోలీసులకైతే చెప్తాడనమాట వెంటనే. ఇంకా అలా మనోహరి నిజస్వరూపాన్ని అమర్ అయితే చాలా క్లియర్గా తెలుసుకుంటారు. సో మనోహరి అయితే జైలుకి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే అమర్ బాగి దగ్గరికి వచ్చి, బాగి,
ఈ నిజం నాకు నిన్నే తెలిసినా నేను నటించడానికి కారణం ఒక్కటే. అది ఏంటి అంటే నీకు తెలుసు కదా, నేను ఇప్పటికే ఆరుని కోల్పోయి చాలా బాధలో ఉన్నాను. అప్పుడు నీ ప్రేమ నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ నిన్ను కోల్పోతే నేను బ్రతికుండలేను. అందుకే ఇదంతా చేశాను అని అమర్ చెప్పేసరికి ఇంక బాగి, అయ్యో ఏమండి, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? మీరేమి కంగారు పడకండి. ఆ మనోహరి పాపం పండింది. ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. అలా మనోహరి జైలుకి వెళ్ళిపోతుంది. పిల్లలందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.